నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచిన కాండ్రకోట కొత్త అమావాస్య నూకాలమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. భక్తుల కోరికలు తీర్చి అమ్మవారిగా పేరుగాంచిన నూకాలమ్మ జాగారం ఉత్సవం పురస్కరించుకొని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తొలి రోజు మాజీ మంత్రి జగ్గంపేట నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి తోట నరసింహం అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో తలాటం సూర్యనారాయణ మాట్లాడుతూ సుమారు 40 రోజుల పాటు జరిగే జాతర ఉత్సవాలు పురస్కరించుకొని వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశామని తెలిపారు. अन्नादृगे प्रचोदयात् ओम श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री नौकालम देवी नमः। ओम श्री माता महाराज्ञी की जय। ओम श्री नौकालम दिल्ली की जय। కాకినాడ 34వ డివిజన్లోని బ్యాంకుపేట రాగంపేటలో కాకినాడ సిటీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి చర్మలశెట్టి సునీల్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రజలందరూ ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 34వ డివిజను బ్యాంకుపేట ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రెసిడెంట్ గారు, మాజీ డిప్యూటీ మేయర్ గారు, మన మాజీ కార్పొరేటర్ గారు ఇక్కడ పెద్ద సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. స్పందన చాలా బాగుంది. ప్రతి ఇంటికి కూడా వెళ్ళటం జరుగుతుంది. ప్రతి ఇంటికి కూడా వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తు ఓటేయమని, ఎమ్మెల్యేగా నాకు, ఎంపీగా సునీల్ గారికి ఓటేసి గెలిపించమని ప్రతి ఇంటింటికి వెళ్ళి అభ్యర్థించడం జరుగుతుంది. తప్పకుండా కాకినాడ పట్టణంలో సుమారు 94,000 ఇళ్ళు ఉన్నాయి. వారం రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాం. 94,000 ఇంటికి కూడా నడుచుకుంటూనే వెళ్ళి నేను కానీ, నా పార్టీ లీడర్లు కానీ, లేకపోతే నా కుటుంబ సభ్యులు కానీ నడుచుకుంటూ వెళ్ళే ఓటుని. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మండలంలోని వెదురుపాక మసీదులో ఇఫ్తార్ విందు ఇచ్చారు. మసీదు నిర్వాహకుడు షేక్ అహ్మద్ బాషా ఆధ్వర్యంలో ఇమాం హఫీజ్ మహమ్మద్ అబూ బక్కర్ అబీబ్ ఖురాన్ పఠించారు. రంజాన్ విశిష్టతను వివరించారు. దివ్య ఖురాన్ ఈ మాసంలో ఆవిర్భవించిందని, కఠిన ఉపవాస దీక్షలు, దాన ధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలు ఈ మాసం అంతా నిష్ఠగా జరుగుతాయన్నారు. ఉపవాస దీక్షను విరమించిన అనంతరం గ్రామానికి చెందిన ముస్లిం సోదరులతో పాటు వివిధ గ్రామాలకు చెందిన ముస్లింలు, గ్రామానికి చెందిన పలువురు హిందూ సోదరులు ఇఫ్తార్ విందు ఆరగించారు. భగవద్గీతను చదవండి, జీవితాన్ని తరింప చేసుకోండి అని తిరుపతికి చెందిన
ఇస్కాన్ మందిర భక్తులు శ్రీ రాధా మనోహర దాస్ పిలుపునిచ్చారు. రాయవరం మండలంలోని వెదురుపాక గీతా మందిరంలో భగవద్గీత పాఠశాలను ఆయన సందర్శించారు. మందిర నిర్వాహకులు సత్తి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భగవద్గీత పాఠశాల నిర్వహించబడుతుంది. ఈ పాఠశాలలో గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాలకు చెందిన చిన్నారులకు భగవద్గీత నేర్పిస్తారు. శ్రీ రాధా మనోహర్ దాసు ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ ప్రతి ఇంటిలోని భగవద్గీత ఉండాలని, ప్రతి ఒక్కరూ గీతను చదివి భావాన్ని అర్థం చేసుకొని గీతలో చెప్పిన రీతిలో నడుచుకోవాలన్నారు. గీతా పాఠశాల నిర్వాహకులను ప్రశంసించి ఆశీస్సులు అందజేశారు. గీతా మందిరం తరపున మనోహర్ దాసును ఘనంగా సత్కరించారు. సంసారం అనే బలవాగ్నిని ఆర్పగలిగేది గీత మాత్రమే. కాబట్టి గీత నేర్పండి, ఈ సంసారం అనే బలవాగ్నిని ఆర్పండి. జై జై గీత. మీరు భగవద్గీత అన్నారు. జై జై గీత, జై జై గీత, జై జై గీత. అలాగే గీత ఇక్కడ ఎవరికైతే కారులు ఉన్నాయి, కారులు జరుపుకున్నాయి. ఓం పుష్పావదే ప్రసోపదే ఫలనేర ఫల ఉదా అస్మాజవ సతిత్వరీర్వీరుధ పారజష్టవః. చెక్క బొమ్మలో పెడతాం. అదే ముస్లిం అయితే ఖురాన్లో రాస్తాడు, అదే క్రైస్తవుడైతే బైబిల్లో రాస్తాడు. మనకేం పోయాక మన ఇంట్లో భౌతికత ఉండదు. ఉంటే చదవం, చదివితే ఎక్కడం, ఎక్కితే రాయం. వాళ్ళకి ఉన్నది 2 పుస్తకాలు, తిప్పి కొడితే 1000 పేజీలు ఉండవు. వాళ్ళు 24 గంటలు అది ఓదర కొడతారు. మన దగ్గర రామాయణం ఉంది, 24,000 శ్లోకాలు, భగవద్గీత 700 శ్లోకాలు, మహాభారతం 1,00,000 శ్లోకాలు, భాగవతం 18,000 శ్లోకాలు, పురాణాలు 18 కలిపితే 5,00,000 శ్లోకాలు. ఏ ఉపకారం మనకు ఒక శ్లోకం కూడా రాదు, ఎవరికి చెప్ప. బీజేపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని మండలంలోని లొల్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు శాఖ దుర్గా శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు లొల్ల గ్రామ సర్పంచ్ చాట్రాది జానకి రాంబాబు, పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నరాల రాంబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వేసిన పునాదులపై నిర్మితమే దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, అమిత్ షా వంటి ప్రముఖుల మార్గదర్శకత్వంలో పార్టీ దినాభివృద్ధి చెందిందన్నారు. 2 పార్లమెంటు స్థానాలతో మొదలైన ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దశాబ్ద కాలంగా దేశాన్ని పాలిస్తూ సుమారు 15 రాష్ట్రాల్లో ప్రజల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలన సాగిస్తూ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిందని కొనియాడారు. రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిపి పరిపాలిస్తున్నాం. అలాగే రేపు రాబోయే 2024 సంవత్సరంలో 400 సీట్లతో పార్లమెంట్లో మళ్ళీ 3వసారి మోడీ గారి అధికారంలో రాబోతున్నారు. అలాగే ఇక్కడ రాష్ట్రంలో కూడా మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి డబుల్ ఇంజిన్ సర్కారుతో ఏర్పడబడుతుంది. ఈ కార్యక్రమానికి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. రావట్లేదు, ఇద్దరు రావట్లేదు. వీడియా ఇంక పక్క పోతున్నాడు అది. కాకినాడ జిల్లా పెదపూడి మండలం కైకవోలు గ్రామంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పైనుంచి వచ్చేస్తే మీ ఇంటి
పెద్ద ఫ్యామిలీ అండి వంగా పోతాయండి మామూలు కిర్లంపూడి తోట నవీన్ ఇంటి వద్ద కాకినాడ జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకులు తోట నవీన్తో ఆత్మీయ కలయిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, సుజనా కృష్ణ రంగారావు, చిక్కాల రామచంద్రారావు, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, వనమాడి కొండబాబు, వరుపుల సత్యప్రభ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యనమల, నిమ్మకాయల, జ్యోతుల మాట్లాడుతూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 24% యువత నిరుద్యోగులుగా మిగిలిపోయారని తెలిపారు. సామాన్యుడికి అందుబాటులోకి రావాలి. మన ప్రాంతంలో ఆ అందుబాటులోకి రావాలనుకున్నట్టయితే ఒక విశ్వవిద్యాలయాన్ని మన ప్రాంతంలో సాధించుకోవాలి. ఆ విశ్వవిద్యాలయం ఏ రకంగా ఉండాలంటే నూతన విధానంతో అన్ని విద్యలు కూడా అందులో కూడుకుని సామాన్యుడికి ఉచితంగా విద్యను అందించేటటువంటి పరిస్థితులు రావాలి. పీజీ కోర్సుల దగ్గర నుంచి, ఇంజనీరింగ్ దగ్గర నుంచి, మెడికల్ దగ్గర నుంచి అన్ని రకాలుగా ఇటు పాలిటెక్నిక్ కానీ, ఐటీఐ కానీ, వృత్తి విద్య నైపుణ్య కోర్సులు కానీ అన్ని కూడా ఏ స్థాయిలో వాళ్ళకి ఆ స్థాయిలో ఉచిత విద్య ఈ ప్రాంతంలో అందించేటటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి విశ్వవిద్యాలయాన్ని సాధించాలి. ఖచ్చితంగా సాధించి తీరుతాను. ఆ రకంగా సామాన్యుడికి ఇక్కడ విద్యని ఉచితంగా అందేటటువంటి పరిస్థితులు కల్పిస్తాను అని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ అందుకోసమే ప్రధానంగా నేను ఈనాడు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇక నాలుగోది, ఈ మూడు జరిగిపోయినప్పుడు నిరుద్యోగ సమస్య ఇప్పటికే మన ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉంది. అరకొర చదువులతోటే ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఉన్నత విద్య అన్నదాన్ని మనకు అందుబాటులోకి వచ్చినప్పుడు విపరీతంగా నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది. ఆ నిరుద్యోగ సమస్యనే తీర్చాలి అనుకున్నప్పుడు పరిశ్రమలు కావాలి. ఒక పరిశ్రమల ద్వారానే మనం ఉద్యోగాల్ని ఉత్పత్తి చేయగలుగుతాం. ఆ పరిశ్రమలు ఇవాళ మా 4 మండలాల్లోనూ 4 పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చి ఆ పరిశ్రమల ద్వారా 4,000 నుంచి 5,000 మందికి స్థానికులకు ఉద్యోగాలు వచ్చేటటువంటి విధానంలో ఉండే పరిశ్రమల్ని తెచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ సమస్య తీర్చాలి అనేటటువంటి ఒక ఆలోచనతోటే ఇవాళ నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పేసి మనవి చేసుకుంటున్నా. ఖచ్చితంగా దాన్ని కూడా సాధించి తీరుతాను అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మా నవీన్ ఒక 2 కార్యక్రమాలని ప్రధానంగా తీసుకున్నాడు తన సొంత బాధ్యతతో. అతను చెప్తున్నట్టు ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.